నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు ఒకవైపు ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తుండగా మరోవైపు అటవీ సంపదకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. వాజేడు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొగద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. అయితే అదే సమయంలో మంగపేట మండలం కోమట్పల్లి అటవీ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా భారీ మహావృక్షాలు నేలకూలి అటవీ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మణ్ బాబు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యంతో అడవులకు జరిగిన నష్టం, పర్యావరణ సమతుల్యతతో పాటు వన్యప్రాణుల మనుగడపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న అటవీ ప్రాంతంలో వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, కూలిపోయిన చెట్లను తొలగించి అటవీ సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ప్రభుత్వానికి, అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు బొగత జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు ఎలాంటి సాహసాలకు పాల్పడకుండా అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. గవర్నమెంట్ ఇప్పుడు అది కాదన్న, అది వెళ్ళిపోయింది వాక్కెళ్ళి వెళ్ళిపోయింది అట్లా కూడా దాకా ఇట్లా పోతాను ఇట్లా జామాయిలు సన్నగా ఉన్నాయి కదా నాకు.